జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవ నవ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొంతమేరకు రాణించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యర్థుల యొక్క చర్యలు అధికమైపోవటం, పోటీ ప్రపంచంలో మనం కూడా పోటీగా ఉండవలసి రావటం, ఎత్తుకు పై ఎత్తులు వేయవలసినటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతూ ఉంటాయి. సమాజంలో ఎంతో కాలంగా మనకు లభిస్తుంది, తప్పనిసరిగా అవుతుందనుకున్నటువంటి ఒక అవకాశం త్రుటిలో చేజారిపోవటం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ గుర్తింపు రావట్లేదన్న భావన కలుగుతుంది. సహచరులు, కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక రహస్యమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాన్ని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా చెప్పకపోవటం, లేదా మీకు తెలిసినటువంటి ఒక రహస్యమైనటువంటి విషయాన్ని ఎంతో కాలంగా దాచి ఉంచటం, అది బహిర్గతం అవటం వల్ల మీ పరువు ప్రతిష్టలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశం అవ్వచ్చు, కనీసం జీవిత భాగస్వామితోనైనా పంచుకోవటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. లేదంటే మానసిక సంఘర్షణ అధికమైపోయి ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరుంటారు. సంతోషంగా ఉన్నామన్నటువంటి మాటే తప్ప మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరుంటారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావటానికి ఆలస్యం అవుతుంటాయి. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో భార్యాభర్తలు,